హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఎంపీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన రాజీనామా రఘురామకృష్ణరాజు. నర్సాపురం ఎంపీగా ఆయన గత ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత వైఎస్ జగన్తో వైసీపీతో విభేదించి జస్ట్ ఏడాది కాలంలోనే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి అంటే రెబల్ ఎంపీగా ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీద పలు కేసులు నమోదైనాయి. అనంతపూర్లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఆయనని ఏసీబీ కూడా అరెస్ట్ చేసి కొన్నాళ్ల పాటు జైల్లో ఉంచింది. ఇక ఆయన మీద దాడులు కూడా జరిగినట్టు ఆయన గతంలో ఆరోపించారు. పలుమార్లు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అయితే వైసీపీ చేస్తున్న దారుణాల కారణంగా ఆయన ఢిల్లీలో మకాం మార్చారని చెప్పి చాలాసార్లు ఆయనే విమర్శలు చేశారు. తర్వాత అంటే రాష్ట్రానికి రాకుండా కేవలం అంటే నియోజకవర్గానికి రాకుండా వచ్చినా కూడా ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి ఇలా వచ్చి అతిథిగా వెళ్ళిపోవడం మినహా ఎప్పుడు కూడా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించింది లేదు. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా ఇప్పుడు అనూహ్యంగా మారింది. అసలు ఇంత వేగంగా ఇప్పుడు అంటే 3 ఏళ్ల నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్న తరుణంలో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేసినట్టు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అంటే రఘురామకృష్ణరాజు అప్పుడే వైసీపీ సవాల్ కూడా చేసింది. ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పి లోక్సభ స్పీకర్ కూడా కంప్లైంట్ చేసింది. ఆయన కూడా అక్కడ నుంచి చర్యలు తీసుకోలేదు. ఆయన ఒకవైపు బీజేపీతో క్లోజ్గా మూవ్ అవుతూనే మరోవైపు చంద్రబాబుతో కూడా టచ్లోకి వెళ్ళిన సందర్భాన్ని మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు నరసాపురం అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా అంటే 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీలో చేరుతారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఉమ్మడి అభ్యర్థిగా మాత్రం అంటే బీజేపీ తరఫున కావచ్చు లేదంటే టీడీపీ తరఫున కావచ్చు జనసేన అంటే ఆ నరసాపురం టికెట్ను ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాసిన రాజీనామా లేఖ ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. ఒకసారి అది చదివే ప్రయత్నం చేద్దాం. టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్, లెటర్ ఆఫ్ రిజిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. Sri Y.S. Jagannath Reddy, your multiple and steady efforts like Mohammad Ghazini to get me disqualified from my parliamentary membership haven't yielded till date your desired result. However, every time you made an attempt, I also have equally made laudable, positive and even more powerful efforts working for my constituency and its holistic development as well its constituents at Narsapuram for the last 3.5 years, despite of your hostility and malicious brutal acts to physically eliminate me. As a mark of my strong conviction towards servicing for public good, I hereby tender my resignation for the primary active membership of YSRCP and expect you to accept the same with a prompt reply or response at your earliest convenience, as the time has come for all of us to face the public probity and mandate. It will free both of us from the unsavory association once for all. Regards, K. Raghuramkrishnaraju అని రాశారనమాట. అంటే ఈయన మహమ్మద్ గజనీ లాగా మీరు నన్ను డిస్క్వాలిఫై చేయడానికి పార్లమెంటరీ మెంబర్షిప్ నుంచి డిస్క్వాలిఫై చేయడానికి మహమ్మద్ గజనీ లాగా మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా అది సాధ్యం కాలేదు, మీ కోరిక నెరవేరలేదు. సేమ్ టైం మీలాగానే నేను కూడా అంతే అంటే పాజిటివ్ దృక్పథంతోన ముందుకెళ్ళాను, అంతకంటే పవర్ఫుల్గా మారాను. మీరు నా మీద ఫిజికల్ దాడి చేసినా నన్ను అంటే భూమి మీద లేకుండా చేసే ప్రయత్నం చేసినా కూడా 3.5 సంవత్సరాలుగా నేను నర్సాపురం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న చాలా రిమార్కబుల్ గ్రోత్ను అక్కడ చూపించిన అని చెప్పి ఆయన తన లేఖలో రాసిందనమాట. అట్లనే లాస్ట్కి ఏం రాసుకొచ్చిందంటే, నేను మీ దృష్టికి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తున్నాను, సేమ్ మీ నుంచి మీ స్పందన కోరుతున్నానని కూడా రాసిండనమాట. సో మొత్తం మీద రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి నిష్క్రమణ అనేది ఈ లేఖతో తేలిపోయింది. ఇకపోతే ఆయన గతంలో అంటే మైరా మీడియా పార్లమెంట్ సమావేశాలకు ముందు మైరా మీడియాలో ఇంటర్వ్యూ చేసినాం. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఈసారి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఆయన భావన. ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఇంచుమించు 31,909 ఓట్ల తేడాతో గెలిచిండు. అయితే ఆయన ఈక్వేషన్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి సింగిల్గా 4,47,000 ఓట్లు పోలైనాయి. అయితే టీడీపీ జనసేన కలుపుకుంటే 6,70,000 ఓట్లు అవుతుంది అనమాట. ఈ లెక్కన ఇంచుమించు 2,30,30,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో నేను గెలుస్తా
అంత కాదనుకున్న 2 లక్షల ఓట్ల తేడాతో నేను గెలుస్తానని చెప్పి ఆయన ఆశాభావం అనమాట. అయితే ఈసారి గత చరిత్ర కనుక మనం తీసుకుంటే నరసాపురం మొత్తం రాజుల ప్రాబల్యమే ఉంటుంది అనమాట. 57లో తొలిసారి జరిగిన ఎన్నికల నుంచి తీసుకుంటే మొత్తం రాజులే అనమాట. ఉద్దమ్ రాజు రమణ్, దాట్ల బలరామరాజు, ఎంటీ రాజు, సుభాష్ చంద్రబోస్ అల్లూరి, భూపతి రాజా విజయ్ కుమార్ రాజు, తర్వాత కొత్తపల్లి సుబ్బారాయుడు, కనుమూరి బాపిరాజు, కృష్ణంరాజు, చేగొండి హరిరామ జోగయ్య, కనుమూరి బాపిరాజు, గోకరాజు, గంగరాజు, రఘురామకృష్ణరాజు. అంటే హరిరామ జోగయ్య లాంటి కాపులు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మోస్ట్లీ ఇది రాజుల చేతుల్లోనే ఉందన్నమాట. అయితే ఈసారి సామాజిక సమీకరణాల కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే నరసాపురం సీటు నుంచి గూడూరి ఉమాబాలను పోటీలో పెట్టారనమాట. ఈమె గతంలో అంటే కాంగ్రెస్లో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ వచ్చారు. అయితే 2014లో ఎప్పుడైతే వైసీపీ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారో అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చి ఆమె వచ్చారనమాట వైసీపీలోకి. ఈమె స్వయాన అడ్వకేట్ అండ్ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనమాట. 1995 నుంచి భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. కౌన్సిలర్గా ఉంటూ మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్గా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, ద్వారకా తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యులుగా పనిచేసి ప్రస్తుతం వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పటిదాకా మనం చూసినాం కదా, రాజులు అండ్ కాపులు అగ్రవర్ణ సామాజిక వర్గాలే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న ఈ నరసాపురం పార్లమెంట్లో కొత్తగా ఈసారి గూడూరు ఉమాబాల పేరుతో అంటే శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఈ మహిళను ఫీల్డ్ చేయడం, అది కూడా ఒక అంటే మగ వ్యక్తి మీద మహిళను పోటీ చేయించడం అనేది ఒక అనూహ్యమైన పరిణామం అనమాట. సో ఈ నేపథ్యంలో నరసాపురం సీటు మీద పోరు ఆసక్తికరంగా మారింది. మరి ఈ మహిళ మీద రఘురామకృష్ణరాజు ఎట్ట గెలుస్తాడు ఏందన్నది చూడాలి. ఆయన చేసిన తీవ్రమైన ఆరోపణలతో వైసీపీ కూడా అక్కడ అంటే నరసాపురంలో ఈయనకు ఈసారి ఓడించి తీరాలని కంకణం కట్టుకున్నారు. మరి కూటమి పొత్తులు ఇవన్నీ కలిసి వస్తాయా లేదా అన్నది రేపు ఎన్నికల్లో తేలే అంశం అనమాట. దీంతోపాటు ఈ నరసాపురం పరిధిలో ఉండే ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడపల్లి అంటే ఇక్కడ కూటమిలో ఏ స్థానాలు ఎవరెవరికి ఇస్తారు, ఆ ఓట్లన్నీ అంటే వన్ సైడ్ అవుతాయా లేకపోతే 2 ఓట్లు క్రాస్ అవుతాయా అన్నది కూడా చూడాలి. ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ సమీకరణాలు ఉంటాయన్నమాట. ఈ నేపథ్యంలో మరి ఈసారి రఘురామకృష్ణరాజు విజయం నల్లేరు మీద నడకనా లేకపోతే మహిళ చేతిలో ఓడిపోతారా అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. సో మొత్తం మీద చూద్దాం అనమాట. రాజీనామా లేకైతే ఇచ్చిండు. అయితే ఈయన చేసిన ఇంకొక దిక్మాల పని ఏంటంటే, ఎప్పుడైతే వైసీపీ నుంచి గెలిచారో వైసీపీ ఆయన మీద అంటే పలు రకాల కేసులు మోపిందని ఆయన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి ఈ ఈక్వేషన్లో నరసాపురం ప్రజలు ఆయన ఈసారి ఆదరిస్తారా లేదా, ఆయన సమీకరణాల కోణంలో జనసేన, టీడీపీ 2 పార్టీలు కలిస్తే తాను 2 లక్షల మెజారిటీతో గెలుస్తానన్న ఆయన ఆశావా దృక్పథం పనిచేస్తుందా లేదా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలుతుందన్నమాట. సో ఇది రఘురామకృష్ణరాజుకు సంబంధించిన రాజీనామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.